వంశీ అరెస్టుతో ఇప్పటికే ఏపీలో ఓరేంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉండగా ఇప్పుడు మరో పంచాయతీ ఏపీలో రచ్చరచ్చ చేస్తోంది. జగన్ సెక్యూరిటీ విషయంలో ఇరు వర్గాల మధ్య తగ్గేదేలే అన్నట్లు నెక్స్ట్ లెవెల్ వార్ షురువైంది. కావాలనే జగన్ కి సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే ఎన్నికల కోడ్ ఉందన్న విషయం కూడా తెలీదా అంటూ కౌంటర్ ఇస్తోంది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు సైతం జగన్ సెక్యూరిటీపై ఘాటుగా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత గుంటూరు మిర్చియార్డు పర్యటన పాలిటిక్స్ ను మరింత ఘాటెక్కించింది. మా నేతకు భద్రత ఎక్కడా అంటూ వైసీపీ గరం అవుతూ కూటమి సర్కార్పై వార్ షురూ చేసింది. వరుస ప్రెస్ మీట్లు, కంప్లైంట్లతో వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఇక వారికి ధీటుగా కౌంటర్ అటాక్ కి దిగింది కూటమి ప్రభుత్వం. ఇష్యూపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈసీ ఆదేశాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎందుకు వెళ్లావు అంటూ జగన్ కు డైరెక్ట్ క్వశ్చన్ వేశారు బాబు. మీ ఇల్లీగల్ కార్యక్రమాలకు మేమెందుకు భద్రత కల్పించాలంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థది. అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? ఇక జగన్ సెక్యూరిటీపై మోదీ, అమిత్ షాకు లెటర్ రాశారు వైసీపీ నేత మిథున్ రెడ్డి. మాజీ సీఎం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదే ఇష్యూపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సైతం కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ప్రభుత్వం చూసే విధానం కరెక్ట్ గా లేదంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. మిర్చి రైతులను ఓ మాజీ సీఎం కలవకూడదా అంటూ గవర్నర్ ను కలిసిన అనంతరం బాబు సర్కార్పై కన్నెర్ర చేశారు నేతలు. దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదన్న విషయం సీఎంగా చేసిన వ్యక్తికి తెలియదా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్లో ఎలాంటి మార్పు లేదన్నారు. అసలు మిర్చి రైతులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదంటూ నిప్పులు చెరిగారు. మొత్తంగా జగన్ సెక్యూరిటీ అంశం ఇప్పుడు పొలిటికల్ రచ్చకు కారణమైంది. ఇరు వర్గాల మాటల యుద్ధంతో నెక్స్ట్ లెవెల్ ఫైట్ నడుస్తోంది. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.